विज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। चिद्घनाय प्रसन्नाय श्रुत्याकाशविहारिणे अद्वैतामृतवर्षाय शंकराय नमो नमः। यस्या स्मरणमात्रेण वाग्विभूतिर्विजृम्भते सा भारती सदा नित्यं रमतां मन्मुखाम्बुजे। अस्मत् सद्गुरुचरणारविन्दाभ्यां नमो नमः। ఆదిశంకర భగవత్పాదులు రచించిన స్తోత్రాలలో ఈశ్వరునికి సంబంధించిన స్తోత్రము శివానంద లహరి స్తోత్రం. ఈ స్తోత్రాన్ని 100 శ్లోకాలతో రచించారు. ఆ స్తోత్రంలో భగవత్పాదులు ఈశ్వరునికి సంబంధించిన విశేషాలను అనేక విశేషాలు ప్రస్తావించారు. ఆ స్తోత్రాలని మనం పఠించుకుంటూ ఆ శ్లోకాల్లో చెప్పినటువంటి విశేష అర్థాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఈశ్వరానుగ్రహంతో ఇంతవరకు మనం 33 శ్లోకాలు పరిశీలించి ఆయా విశేషాలను మనం తెలుసుకున్నాం. ఈ రోజున 34వ శ్లోకాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేస్తూ ముందుగా ఆ శ్లోకాన్ని ఒకసారి పఠించుకుందాం. కిం బ్రూమస్తవ సాహసం పశుపతే కస్యాస్తి శంభో భవద్ధైర్యం చేదృశ మాత్మన స్థితిరియం చాన్యైః కథం లభ్యతే. భ్రశ్యద్దేవగణం త్రసన్మునిగణం నశ్యత్ ప్రపంచం లయం పశ్యన్ నిర్భయ ఏక ఏవ విహరత్యానంద సాంద్రో భవాన్. మరొకసారి చూద్దాం. కిం బ్రూమస్తవ సాహసం పశుపతే కస్యాస్తి శంభో భవద్ధైర్యం చేదృశమాత్మన స్థితిరియం చాన్యైః కథం లభ్యతే. భ్రశ్యద్దేవగణం త్రసన్మునిగణం నశ్యత్ ప్రపంచం లయం పశ్యన్ నిర్భయ ఏక ఏవ విహరత్యానంద సాంద్రో భవాన్ అని శివానంద లహరి స్తోత్రంలోని 34వ శ్లోకం. వెనకటి శ్లోకంలో భగవత్పాదులు పరమేశ్వరునికి సంబంధించిన విశేషాలను బోధిస్తూ మోక్షాన్ని పొందటానికి కొన్ని సులభమైన ఉపాయాలను మనకి బోధిస్తూ ఆయా సులభమైన ఉపాయాలలో ఏ ఒక్క ఉపాయాన్ని ఆశ్రయించినా చాలు, ఆ ఉపాయంతో జీవితంలో ఒక్కసారి పరమేశ్వరుణ్ణి సేవ చేస్తే చాలు మనకి మోక్షం లభిస్తుంది అని చెప్పారు. అంతేకాకుండా మోక్షం అనేది చాలామంది ఎంతో కష్టసాధ్యమైనది అని అనుకుంటూ ఉంటారు. చాలా సులభమైనది అని వెనకటి శ్లోకంలో చెప్పారు. ఆయా సాధనాలలో 6 సాధనాలని బోధించారు. వాటి వలనే మోక్షం లభిస్తూ ఉండగా ఇతర సాధనాలని మనం వెతకటం దేనికి? ఆ సాధనాలతో మోక్షాన్ని పొందేటటువంటి ఉపాయం ఏదైనా ఉన్నదా? ఇంతకన్నా మోక్షం ఏదుంది అని ఈ విధంగా చెబుతూ ఈ సాధనాల వల్లనే మోక్షం లభిస్తూ ఉండగా ఆ మోక్షం కోసం ఇతర దేవతలను ఆశ్రయించడం దేనికి? ఆశ్రయించి వాళ్ళ అనుగ్రహం వల్ల పొందతగినటువంటి మోక్షం ఏదుంది? ఇంతకంటే వేరే మోక్షం లేదు కదా. ఈశ్వరుడు కంటే ఇతరమైనటువంటి దేవతల వాళ్ళు అశాశ్వతమైనటువంటి దేవతలు అని చెప్తూ మనకి మోక్ష సాధనాలను బోధించారు. సులభంగా మోక్షాన్ని పొందేటటువంటి మార్గాన్ని మనకి వెనకటి శ్లోకంలో బోధించారు. ఇక 34వ శ్లోకంలో పరమేశ్వరుని యొక్క ఆనంద స్వరూపాన్ని మనకి బోధిస్తున్నారు. మనం ఒకసారి వెనక్కి వెళ్ళి గతించినటువంటి శ్లోకాలని కనుక మనం పరిశీలించినట్లయితే
పరమేశ్వరుని యొక్క అనేక విధములైనటువంటి స్వరూపాలని మనకి వెనకటి శ్లోకాల ద్వారా మనకి వివరిస్తున్నారు, వర్ణిస్తున్నారు. ఇంతవరకు అనేక రూపాల గురించి మనం తెలుసుకున్నాం. పరమేశ్వరుని యొక్క గురుస్వరూపాన్ని గురించి తెలుసుకున్నాం. అలానే సర్వవ్యాపకమైనటువంటి శరీరాన్ని గురించి మనం తెలుసుకున్నాం. అలానే కారుణ్య స్వరూపాన్ని గురించి తెలుసుకున్నాం. వెనకటి శ్లోకంలో అనేక రూపాలు ఉంటాయి. నమస్కారం చేయదగినటువంటి రూపం ఉంటుంది, స్తోత్రం చేయదగినటువంటి రూపం ఉంటుంది, ఇలా పూజ చేయదగినటువంటి రూపం ఉంటుంది. ఇలా అనేక రూపాల గురించి మనం వెనకటి శ్లోకాల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఇక ఈ శ్లోకంలో పరమేశ్వరుడు ఆనంద స్వరూపుడు. అటువంటి ఆనంద స్వరూపుడైనటువంటి ఈశ్వరుని యొక్క స్వరూపాన్ని మనకి ఈ శ్లోకం ద్వారా వివరిస్తున్నారు భగవత్పాదులు. శ్లోకార్థాన్ని మనం పరిశీలించినట్లయితే మొట్టమొదటగా పరమేశ్వరుణ్ణి సంబోధించి, హే పశుపతే కిం బ్రూమస్తమసాహసం అని అన్నారు. ఓ పరమేశ్వర, ఓ భూతనాథ, సమస్త ప్రాణివర్గానికి ప్రభువా, నీ యొక్క సాహసం గురించి ఏం చెప్పమంటావయ్యా అని మొట్టమొదట ఈ శ్లోకంలో మనకు కనిపిస్తోంది. ఆ తర్వాత కస్యాస్తి శంభో భవద్ధైర్యం అని అన్నారు. ఓ పరమేశ్వర, నీకున్నటువంటి ధైర్యం ఎవరికుందయ్యా అని అంటూ, ఈదృశమాత్మన స్థితిరీయం చాన్యై కథం లభ్యతే, నీ యొక్క స్థితి ఉందే అది ఇతర దేవతల చేత పొందదగినది కాదు, ఎవరూ పొందలేరు. చాలా దుర్లభమైనటువంటి స్థితి నీది. నీ స్థాయిని ఎవరు అందుకోగలరయ్యా అని ఈ విధంగా శ్లోకం యొక్క పూర్వభాగంలో పరమేశ్వరుడి గురించి 3 ప్రశ్నలు వేశారు. పరమేశ్వర, నీ సాహసం ఎటువంటిది? ఏం చెప్పమంటావయ్యా నీ సాహసం గురించి? నీ ధైర్యం గురించి, నీ ధైర్యం ఎవరికి ఉందయ్యా? అలానే నీ స్థాయి ఎవరు అందుకోగలరు అని ఈ విధంగా మాట్లాడి శ్లోకం యొక్క ఉత్తర భాగంలో వీటికి సమాధానాలను మనకి వివరిస్తున్నారు. పరమేశ్వరుని యొక్క సాహసం ఏమిటి, పరమేశ్వరుడికి ఉన్నటువంటి ఆ ధైర్యం ఏమిటి, పరమేశ్వరుని యొక్క స్థాయి ఏమిటి అనే ప్రశ్నలకి సమాధానం మనకి ఈ శ్లోకం యొక్క చివరి భాగంలో మనకి లభిస్తుంది. చివరి భాగంలో పశ్యన్ నిర్భయ ఏక ఏవ విహరత్యానంద సాంద్రో భవాన్ అని అన్నారు. ఆ పరమేశ్వరుడు లయకారుడు అని మనకు తెలుసు. మామూలుగా త్రిమూర్తుల్లో బ్రహ్మదేవుడు సృష్టిస్తాడని, విష్ణుమూర్తి సృష్టించిన వాళ్ళని పరిపాలిస్తాడని, ఈశ్వరుడు లయం చేసుకుంటాడని, నాశనం చేస్తాడని, ఈ విధంగా త్రిమూర్తులకి సృష్టి స్థిత లయకారులు అని పేరుంది. ఇక్కడ ఈ శ్లోకంలో భగవత్పాదులు పరమేశ్వరుణ్ణి పరబ్రహ్మ స్వరూపంగా మనకు చూపిస్తున్నారు. అనేక శాస్త్రాలలో, ఉపనిషత్తుల్లో బ్రహ్మతత్వం గురించి చాలా విస్తృతంగా బోధించబడింది. ఆ బ్రహ్మతత్వమే, ఆ బ్రహ్మస్వరూపమే ఈశ్వరుడు అని మనకి ఈ శ్లోకంలో బోధిస్తున్నారు. పరబ్రహ్మ ఎప్పుడూ కూడా ఆనంద స్వరూపము. ఆ పరబ్రహ్మ స్వరూపం గురించి ఉపనిషత్తులు బోధిస్తూ ఎప్పుడూ కూడా సుఖంగా, ఎప్పుడూ ఆనందంగా ఉండేటటువంటి రూపమే ఆత్మస్వరూపము అని అన్నారు. ఆ ఆత్మకే అనేక పేర్లతో వ్యవహారం కనిపిస్తూ ఉంటుంది. పరబ్రహ్మ అని, ఆత్మవస్తువు అని, బ్రహ్మ అని ఈ విధంగా అనేక పేర్లతో వ్యవహారం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ ఆత్మవస్తువే సమస్త ప్రపంచంలోనూ ఉండి చైతన్య స్వరూపంగా ఉండి అందరి చేత
పనులు చేయిస్తూ ఉంటుంది. వారి వారి పనులు చేసేట్టుగా వాళ్ళని చైతన్యవంతం చేస్తూ ఉంటుంది. అలానే భగవత్పాదులు ఈశ్వరుడికి సంబంధించిన ఈ స్తోత్రంలో ఈశ్వరుణ్ణి స్తోత్రం చేస్తూ ఆ ఈశ్వరుల్లో ఉన్నటువంటి ఆ పరమాత్మ చైతన్య స్వరూపాన్ని గురించి మనకి వివరిస్తున్నారు. ఇంతకీ ఈశ్వరుని యొక్క ధైర్య సాహసాలు ఏమిటి, ఆయన యొక్క స్థితి ఏమిటి అనంటే, ఈ సమస్త ప్రపంచము చరాచర జగత్తు అంతా కూడా ప్రళయకాలంలో పరమేశ్వరుల్లో పరమాత్మలో లీనమవుతుంది. అటువంటి సందర్భంలో ఆనంద స్వరూపంగా ఆ ఈశ్వరుడు సంచరిస్తున్నాడుట. అటువంటి ప్రళయకాలంలో ఈశ్వరుడు ఆనంద స్వరూపంగా విహరిస్తున్నాడు అని అన్నారు. పశ్యన్ నిర్భయ ఏక ఏవ, భయం లేకుండా ఆయన ఒక్కడే విహరిస్తున్నాడట. అసలు భయానికి కారణం ఏమిటి, ఆయన ఒక్కడే ఉండటానికి కారణం ఏమిటి అనంటే ప్రళయకాలం. ఆ ప్రళయం ఎటువంటిది అనంటే భ్రశ్య దేవగణం అని అన్నారు. ఆ ప్రళయకాలంలో స్వర్గలోకంలో ఉండేటటువంటి దేవతలందరూ కూడా వారి వారి పదవుల నుండి భ్రష్టులైపోతున్నారు, పదవుల నుండి జారి కింద పడిపోతున్నారు. అలానే భూలోకంలో ఉండేటటువంటి మహర్షులందరూ కూడా త్రసన్ మునిగణం, ఆ ప్రళయకాలాన్ని చూసి విపరీతమైన భయంతో అలల్లాడిపోతున్నారు వాళ్ళు. మహర్షి గణాలన్నీ కూడా, మహర్షుల సమూహం అంతా కూడా ఇదే విధమైనటువంటి భయంతో వణికిపోతున్నారు వాళ్ళు. నశ్యత్ ప్రపంచం లయం, ఈ ప్రపంచం అంతా కూడా ప్రళయకాలంలో నశిస్తోంది, నాశనమైపోతోంది. అంటే ఇదంతా కూడా పరమాత్మలో లీనమైపోతోంది. అటువంటి భయంకరమైనటువంటి రోమాంచకమైనటువంటి దృశ్యాన్ని చూస్తూ కూడా ఆ ఈశ్వరుడు నిర్భయంగా ఆయన ఒక్కడే ఉండి ఈ ఆనంద స్వరూపుడై విహరిస్తున్నాడు అని అన్నారు. ఇటువంటి స్థితి ఎవరికి ఉంటుంది చెప్పండి? ఏ దేవతకు ఉంటుంది చెప్పండి? అందరూ కూడా ఆ ప్రళయకాలంలో నశించిపోవలసిందే, నాశనాన్ని పొందవలసిందే. కాబట్టి ఇక్కడ పరమేశ్వరుణ్ణి ఆనంద స్వరూపుడుగా వర్ణించి ఆ ప్రళయకాలంలో సమస్త ప్రపంచము చరాచర జగత్తు కూడా నాశనమవుతూ ఉండగా సాక్షిగా సాక్షిభూతంగా చూస్తూ ఉండేది మాత్రం ఆ ఆత్మవస్తువు పరబ్రహ్మ మాత్రమే. కాబట్టి ఆ పరబ్రహ్మ స్వరూపంగానే ఈ ఈశ్వరుణ్ణి అభివర్ణించి ఈ శ్లోకంలో మనకి బోధించారు. ఉపనిషత్తుల్లో కూడా తైత్తిరీయోపనిషత్తులో ఆనందాధ్యేవ ఖల్విమాని భూతాని జాయంతే ఆనందే నజాతాని జీవంతి ఆనందం ప్రయంత్యభిసంవిశంతీతి అని చెప్పింది తైత్తిరీయోపనిషత్తు. ఆనంద స్వరూపమైనటువంటి ఆ పరబ్రహ్మ నుండే ఈ సమస్త ప్రాణివర్గం అంతా కూడా పుడుతోంది, ఉద్భవిస్తోంది. ఈ విధంగా ఉద్భవించినటువంటి ఈ సమస్త ప్రాణివర్గం అంతా కూడా ఆనందే నజాత నిజీవంతి, ఆ ఆనందం వల్లనే సుఖంగా జీవిస్తోంది. ఆనందం ప్రయంత్యభిసంవిశంతి, ఆ తర్వాత ప్రళయకాలంలో ఈ ప్రాణివర్గం అంతా కూడా చరాచర జగత్తంతా కూడా ఆ ఆనంద స్వరూపమైనటువంటి ఆ పరబ్రహ్మలో లీనమవుతుంది అని చెప్పింది. ఈ విధంగా మనకి ఈ శ్లోకంలో భయంకరమైనటువంటి ప్రళయ స్వరూపాన్ని వర్ణిస్తూ ఆ సమయంలో ఆనంద స్వరూపంగా ఎటువంటి భయం లేకుండా విహరిస్తున్నటువంటి ఆ ఈశ్వరుని యొక్క స్వరూపాన్ని కూడా మనకి కళ్ళకు కట్టినట్టుగా మనకి చూపించారు భగవత్పాదులు. అటువంటి ఆనంద స్వరూపమైనటువంటి భయం లేకుండా సంచరిస్తున్నటువంటి ఆ పరమేశ్వరుని యొక్క స్వరూపాన్ని మనం స్మరించినా ధ్యానించినా మనకు కలిగినటువంటి భయాలన్నీ కూడా తొలగిపోతాయి, మనకి అభయం లభిస్తుంది అని
అనేక మంది వ్యాఖ్యాతలు మనకి సూచించి ఉన్నారు. అందువల్లనే సమస్త వేదాంత శాస్త్రాల అన్నిటిలో కూడా, అంటే సమస్త ఉపనిషత్తులు కూడా పరమేశ్వరునికి కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు అని చెప్పినాయి. అంటే ఆ పరమేశ్వరుడు ఏ కర్మ చేయడు. అంటే పరమేశ్వరుడు అంటే ఇక్కడ పరబ్రహ్మ అని మనం అర్థం చేసుకోవాలి. ఆ పరబ్రహ్మకి ఆచరించేటటువంటి కర్మ లేదు, కర్మ వలన లభించే ఫలము లేదు, ఏమీ చేయడు. మరి ఈ ప్రపంచమంతా కూడా ఎలా సృష్టింపబడుతోంది, ఎలా పరిపాలింపబడుతోంది, ఎలా లయం చేసుకోబడుతోంది అని అంటే మాయా సంబంధం వలన ఇదంతా జరుగుతూ ఉంటుంది అని వేదాంత శాస్త్రంలో ఉపనిషత్తుల్లో మనకి బోధిస్తూ ఉన్నటువంటి విషయం. అందువలన ఈ శ్లోకంలో కూడా నశ్యత్ ప్రపంచం లయం పశ్యన్ అని అన్నారు. లయం పశ్యన్ అని ఒక మాట ఉంది, అంతేగాని లయం కుర్వన్ అనే మాట లేదు. అంటే లయం చేస్తున్నాడు పరమేశ్వరుడు అనే మాట లేదు. ప్రళయం జరుగుతూ ఉండగా చూస్తున్నాడు అనే మాట మాత్రమే ఉన్నది. ఈ మాట వల్లనే మనకి స్పష్టంగా అర్థమవుతోంది ఈ పరమేశ్వరుడు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపము అని మనకి తెలుస్తోంది. ఇంకొద్దిగా ఈ శ్లోకాన్ని మనం పరిశీలించినట్లయితే వెనకాల గతించినటువంటి 31వ శ్లోకానికి ఈ శ్లోకానికి మనకి చాలా దగ్గర సంబంధం కనిపిస్తోంది. 31వ శ్లోకంలో పరమేశ్వరుని యొక్క కరుణా స్వరూపాన్ని వర్ణిస్తూ నాలంబా పరమోపకారకమిదం త్వేకం పశూనాం పతే అని ఆ శ్లోకం ద్వారా మనకు వర్ణించారు. అక్కడ దేవతలు రాక్షసులు సముద్రాన్ని మథించినప్పుడు, అమృతం కోసం సముద్రాన్ని మథించినప్పుడు మొట్టమొదటగా హాలాహల విషం పుట్టింది. ఆ విషాన్ని చూసి దేవతలు రాక్షసులు అందరూ కూడా భయభ్రాంతులై పారిపోతూ ఉండగా పరమేశ్వరుడు ఈ చరాచర జగత్తుని, దేవతలని, రాక్షసులని అందరినీ కూడా రక్షించటం కోసం దయాదృష్టితో, కరుణతో ఆ విషాన్ని స్వీకరించి తన గొంతులో ఉంచుకున్నాడు. ఎందుకోసం అనంటే వీళ్ళందరినీ కూడా రక్షించటం కోసం, రక్షితుం అని అన్నారు. అందువల్ల అక్కడ ఆయన ఆ విషాన్ని తాగి సమస్త చరాచర జగత్తుకి మహోపకారం చేశాడు. ఇక్కడ ఈ శ్లోకంలో ఆనంద స్వరూపంగా సంచరిస్తూ విహరిస్తూ ఈ సమస్త జగత్తుకి మహోపకారం చేస్తున్నాడు. ప్రళయమవుతూ ఉండగా చూస్తూ ఉండటం అదేం ఉపకారం అండి అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ మళ్ళీ ఆ చరాచర జగత్తుని సృష్టించవలసింది ఆ ఈశ్వరుడే కాబట్టి ఆ విధంగా ఉపకారం చేయటం కోసం ఇక్కడ ఆనంద స్వరూపంగా విహరిస్తూ సంచరిస్తూ ఉపకారం చేస్తున్నాడు అని అర్థం చెప్పుకోవాలి. అలానే అక్కడ రక్షితుం పశ్యన్ అని అన్నారు. ఇక్కడ ఈ శ్లోకంలో లయం పశ్యన్ అని అన్నారు. అక్కడేమో సమస్త ప్రాణివర్గాన్ని రక్షించటం కోసం ఆయన దయాదృష్టితో చూశాడు ఆయన. ఇక్కడ ప్రళయం జరుగుతూ ఉండగా ఆ ప్రళయాన్ని సాక్షిభూతుడై చూస్తూ ఉన్నాడు. అక్కడ ఇక్కడ చూడడం అనేది సామ్యంగా మనకు కనిపిస్తోంది, సమానంగా మనకు కనిపిస్తోంది. అలానే అక్కడ విషాన్ని చూసి భయభ్రాంతులై దేవతలు రాక్షసులు కూడా పారిపోయారు, పలాయన మంత్రాన్ని పఠించారు. అలానే ఇక్కడ కూడా ప్రళయకాలంలో దేవతలందరూ కూడా భ్రశ్యద్దేవగణం వారి వారి స్థానాలని, వారి వారి పదవుల నుండి వాళ్ళు చ్యుతులై జారి కింద పడి ఆ ప్రళయంలో కలిసిపోయి నాశనాన్ని పొందుతున్నారు. కాబట్టి అక్కడ పారిపోవడం, ఇక్కడ పదవుల నుండి జారి కింద పడిపోవడం అనేది మనకి ఉభయత్రా సామ్యంగా మనకు కనిపిస్తోంది. ఇటువంటి అనేక రకములైనటువంటి మహోపకారాల్ని ఆ పరమేశ్వరుడు మనకి చేశాడని చూపించడం కోసం మనకి ఆ శ్లోకానికి ఈ శ్లోకానికి వ్యత్యాసాన్ని మనకి భగవత్పాదులు
మనకి బోధించారు. కాబట్టి అటువంటి ఆనంద స్వరూపాన్ని ఎటువంటి భయం లేకుండా కూడా, భయంకరమైన దృశ్యాన్ని చూస్తూ కూడా భయం లేకుండా ఆనందంగా ఆనంద స్వరూపుడై విహరిస్తున్నటువంటి ఆ పరమేశ్వరుని యొక్క స్వరూపాన్ని మనం స్మరించినట్లయితే మనకున్నటువంటి కష్టాలన్నీ కూడా దూరమైపోతాయి. మనకి కలిగేటటువంటి భయాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆ భయాల నుండి మనల్ని రక్షిస్తాడు ఆ పరమేశ్వరుడే అని చెప్తూ, అటువంటి ఆ పరమేశ్వర స్వరూపాన్ని ఎవరైతే ధ్యానిస్తారో వాళ్ళందరికీ కూడా పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వల్ల అభయం కలగాలని ప్రార్థిస్తూ, హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ.